మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా? అబ్బా, అందరు అనుకుంటున్నారు కదా ఏమి ఈ రోజు ఇంత జోష్ ఉంది అక్క అని చెప్పేసి. నాకు నిజంగా అందరు కడుపు చల్లగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ నాకు కడుపు అయితే మస్తు చల్లగా ఉంది ఈ రోజు. ఎందుకు ఈ ముచ్చట మాట్లాడుతున్నా అంటే, అదే మన అటు ఇటు కానోడు ఉన్నాడుగా మరి అగోరిని కాస్త ఈ రోజు మరి ఆ విచారణకు తీసుకొచ్చారు. నార్సింగ్ పిఎస్ దగ్గర ఉన్నారు. ఆ విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో బాబా ఏం చెప్పాలి నాకైతే అర్థం కూడా కావట్లేదు. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఈరోజు మళ్ళీ అందరికి మళ్ళీ స్వతంత్రం వచ్చిందా అన్నట్టుంది. ఎందుకంటే నిజంగా వీడు చేసిన ఘోరాలు నేరాలు అంతా ఇంత కాదు, మరి మీకు అందరు తెలిసిందే. విజువల్స్ నేను వేస్తాను చూడండి. సో ఇక్కడ ఏం జరిగిందా అని అంటే క్లియర్ కట్ గా నేను 5 నిమిషాలలో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడు రెండు తెలుగు రాష్ట్రాలకి నేను రాను అని చెప్పేసి వీడు ఒక స్టేట్మెంట్ పాస్ చేసినాడు కదా మంచిగా. అంటే వీడికి వస్తే సావగొడతారని చెప్పేసి వీనికి అర్థమైపోయి వీడి చేసిన లంగ పనులు అన్నిటికీ వేసుకుంటారా బాబు అని అర్థమై చెప్పేసి నేను 2 తెలుగు రాష్ట్రాలకి రాను అని చెప్పేసి వీడేదో పెద్ద తోపు మునగంలాగా ఓ 2 మాటలు చెప్పి వీడియో వదిలేసి ఇంకా ఆ తర్వాత ఇంకా వీని కథలు కాదు, వీని వేషాలు కాదు, ఫోన్ నెంబర్లు మార్చుకొని రకరకాల కథలు పడ్డాడు అనుకోండి. ఎట్టకేలకు నేను యూపీకి వెళ్ళిపోతున్నాము, ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోతాము, మేము ఇక్కడ ఉండమని చెప్పేసి అన్నాడు కదా. సరే అట్లాగే అటు ఇటుగానోడు ఏం చేసిందంటే ఉత్తరప్రదేశ్ మొకాన పోయిండు. ఇంకా ఉత్తరప్రదేశ్ మొకాన పోయినాక మనోళ్ళు ఊకుంటారు, మన తెలంగాణ ఆంధ్ర పోలీసులు ఊకుంటారు. కరెక్ట్ గా పోయి పట్టుకొని తన్నుడుదంటే వచ్చి ఇప్పుడు మన హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో పడ్డాడనమాట. అట్లుంది కథ. మరి ఏమనుకుంటున్నాడో 2 తెలుగు రాష్ట్రాలకి రాను అని చెప్పేసి అంత తక్కువ అంచనా వేస్తే ఇక వీడ ఊకునేటోళ్ళు అయితే ఎవ్వరు లేరు. ఇక మా తెలంగాణలో అయితే బొక్కలు ఇరగొడతారనే చెప్పాలి. ఇక కరెక్ట్ గా అదే చేస్తున్నారు. రప్ప ఈడ్చుకొచ్చేస్తే ఈ రోజు నార్సింగ్ పిఎస్ లా ఆడి ఎకశకలు మీరు చూడండి విజువల్స్ లా ఇహి అని సిగ్గుపడుతుంది. వాడు ముఖం మీద పెట్టుకుంటాడో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ రోజు. ఎందుకంటే ఈ సిగ్గన్న లేదా వాడు మళ్ళీ కెమెరాకి ముఖం చూపించుకుంటే ఎవడన్నా ముఖం మూసుకుంటాడు ఆడు చేసిన పనులకి. ఆడు ఇంకా మా రిపోర్టర్లు పోయి వాడిని క్వశ్చన్ అడుగుతుంటే ఆడు ఏం చేస్తున్నాడంటే ఇక ఓర చూపులు చూసుకుంటే ఇక సిగ్గుపడుతుండే ఆయన. ఇంకా ఆయన సిగ్గు శివాలెత్తుకపోను. ఆ సిగ్గు చూడబుద్ధి కూడా అయితే లేదు నాకు. ఇంకా లోపల ఉన్నది కూడా బయటకు వస్తుంది. అట్లా సిగ్గుపడుతుండే ఆయన. ఇక ఈయన కథలన్నీ ఎందుకు అరెస్ట్ చేసినారా, ఇన్ని రోజులు లేనిది అరెస్ట్ చేసినారా అని కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంటారు కదా. అది అటుగట్టి కానోడిది విచారణ చేసినారనమాట. కొన్ని ప్రూఫ్లు చాలా దొరికినాయి. మరి ఇక పూజ పేరుతోని ఆ పూజ ఈ పూజ అనుకుంటా మరి ఒకరి దగ్గర నుంచి 10 లక్షలు తీసుకున్నాడు మనోడు. ఆ 10 లక్షలు కాకుండా చాలా మంది దగ్గర ఒకరి దగ్గర 5 లక్షలు, ఒకరి దగ్గర 2 లక్షలు ఇట్లా పెద్ద పెద్ద బడ్జెట్ తీసుకున్నాడు అనమాట. అందరి దగ్గర పైసలు తీసుకున్నాక అందరు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చాలా కేసులు ఫైల్ అయినాయి. మన తెలంగాణలోనే చాలా మంది కేసులు ఫైల్ చేసినారు వీడిపైన. అట్లనే అంబేద్కర్ గారి గురించి నువ్వు మాట్లాడినావు కదా అటు ఇటుగాను కూడా. ఏం తెలుసు నీకు అంబేద్కర్ గురించి? సనాతన ధర్మం అంటూ పీకుడు గాడివి గట్టి మాట్లాడాలంటే నీకు సనాతన ధర్మం అంటే ఏందో కూడా తెలియదు. మళ్ళీ నువ్వు అందులో అంబేద్కర్ గురించి మాట్లాడినావు. ఇది ఇంకా హైలైట్ ఆఫ్ ది జోక్. ఎందుకురా అంటే ఈ రోజు అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే మేము అంబేద్కర్ గారు అంటే ఒక మతానికి సంబంధించి కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు. ఓకేనా? అంబేద్కర్ అంటే ప్రతి కులం ప్రతి మతం అందరూ చాలా గౌరవిస్తారు అంబేద్కర్ గారిని. ఓకేనా? అంతేగాని ఇది ఒక మతానికే అంబేద్కర్ లేదంటే ఒక కులానికే అంబేద్కర్ అని చెప్పేసి అనుకోవడము అది చాలా పెద్ద తప్పు. ఈ రోజుల్లో మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కులము అంబేద్కర్ గారిని గౌరవిస్తారు, రెస్పెక్ట్ చేస్తారు. ఓకేనా? కానీ అసలు అంబేద్కర్ అంటే ఏందో కూడా నీకు తెలియకుండా ఈ రోజు నువ్వు అంబేద్కర్ గారిని ఇష్టం వచ్చిన బూతులు నువ్వు తిట్టినావు చూసినావా, ఆ రోజు నీ పని ఖతమైందని చెప్పేసి ఆల్రెడీ అనుకున్నాము. అలాగే పోలీస్ వాళ్ళని కూడా నువ్వు ఎన్ని బూతులు తిట్టినావు. అరే ఎవడైనా ఓపికతో చూసిరా అది మా మంచితనము. అంటే నువ్వు ఎట్లాగో మా రాష్ట్రాలకే మా 2 తెలుగు రాష్ట్రాలకే నువ్వు పట్టిన ఒక పెద్ద దరిద్రం అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఇన్నిగానో మాట్లాడినావు కదా, పోలీసు వాళ్ళ గురించి మాట్లాడినావు, ఆఖరికి సీఎం గురించి మాట్లాడినావు, లాస్ట్ కి వస్తే అంబేద్కర్ ని కూడా నువ్వు తిట్టినావు కదా. ఇక నువ్వు ఆ తిట్టిన పాపాలు నీ ఎంట పడ్డాయి అనుకోవాలి. ఎందుకంటే ఈ రోజు గొప్ప వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. ఓకేనా? అండ్ అంబేద్కర్ ఏం తెలుసు నీకు? అంబేద్కర్ గురించి ఏం తెలుసు? ఏది తెలీదు.
ఏది తెలియకుండా మాటలు అనేయడమే ఇంకా అనుకుంటున్నావు. ఈ ముఖం చూడరి, ఫస్ట్ ఈ ముఖం, దరిద్రమైన ముఖం చూడరి. నాకు ఎంత కోపం కంటే ఈరోజైతే నవ్వు వస్తుంది ఆ ముఖం చూసి. మొత్తం సప్పబడిపోయి అరటిపండు ఎండిపోతే ఎట్లుంటది, పప్పు మాడిపోయి 10 రోజుల నుంచి మాడిపోయిన పప్పు లాగా ముఖం అంతా ఇట్లా అయింది. ఆ ముఖం అయితే నాకు చూస్తుంటే ఇంకా 2 గుద్దులు గుద్దాలనిపిస్తుంది అని. ఇక అట్లుంది ఆ ముఖం చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు. సో ఏమిరా అంటే ప్రతి ఒక్క దగ్గర చీటింగ్ చేయడం, డబ్బులు తీసుకోవడం, అలాగే వాళ్ళ ఫస్ట్ భార్యని పెళ్లి చేసుకోవడం. ఇక ఈ పెళ్లిలో వీడు చేసుకున్న పెళ్లిల మీద, వీడు తీసుకున్న డబ్బుల మీద వీడి మీద అయితే కేసులు ఫైల్ అయినాయి. సో ఈ రోజు మరి నార్సింగ్ పిఎస్ కి వీడిని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరగబోతుందంటే ఏసీపీ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆయనని విచారణ చేసి ఆల్రెడీ చాలా ప్రూఫ్లు వచ్చినాయి కాబట్టి ఈడ్చుకొని వచ్చిరని. సో ఇప్పుడు ఇంకా విచారణ చేసిన తర్వాతకి రిమాండ్ కి తరలించే అవకాశాలు అయితే ఎక్కువగా మనకు కనబడుతున్నాయి. ఇక పోతే ఈయన జైలు యాత్ర గురించి మాట్లాడుకుంటే 6-7 ఏళ్ళు అయితే జైలు అయితే ఉండాల్సి వస్తుంది. మరి ఇక విచారణ అంటే విచారణలో ఖచ్చితంగా బయటపడతాడు. ఆడు నాకు అర్థం కాదు ఏంటంటే మీరు చూడండి ఆ వీడియోలో ఏమి మరి కథ ఏంది, మరి ఎట్లా మరి మీ పిల్లం ఏది ఏంది అని అంటే ఉంది మా పిల్లం, మా భార్య కూడా ఉంటది, నాతోనే ఉంటది, ఆమె కూడా. అంటే మరి ఎట్లా జైల్లోనే ఉంటారు? జైల్లోనే ఉంటదంటే ఈడు శపకం కాకుండా ఉన్నదిరా నాయన. వీడి శపకము ఈడు మళ్ళీ ఎట్లా జుట్టు వేసుకొని నీట్ గా రెడీ అయ్యి మంచి చీర కట్టుకొని, ఎర్ర చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని పెద్దగా ఇక వీళ్ళు పోయి మైకులు పెడుతుంటే నవ్వుతుంటే ఓ అమ్మ ఈ నవ్వు సల్లగుండా ఈ మంచిగా జోకేసి కూడా మనం కూడా అంత మంచిగా నవ్వుకోము. వీడు ఇన్ని తప్పులు చేసి ఇన్ని ఘోరాలు చేసి వీడికి నవ్వు ఎట్లా వస్తుంది? నవ్వు కూడా కాదు, ఒకలాంటి సిగ్గు. ఆ సిగ్గును చూస్తే సిగ్గు కూడా సిగ్గుపడుతుంది నాకు తెలిసి. అట్లా సిగ్గుపడుతుండు ఈ అటు ఇటు గానుడు. చూద్దాం మరి. నాకైతే కడుపు చల్లగా ఉంది, మీ కడుపు కూడా మంచి చల్లగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా. చాలా హ్యాపీగా కూడా ఉంది, అందరు హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. అండ్ చూద్దాం ఇంకా ముచ్చట్లు ఏంది ఎట్లా జరుగుతుంది. అన్ని విజువల్స్ అయితే మన JR7 మీడియా నుంచి అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ నిమిషంలో వస్తుంటది. సో చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన JR7 మీడియాని. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు వెంటనే ఈ అఘోరి టాపిక్ గురించి అందిస్తాం. అలాగే చాలా టాపిక్స్ ఉన్నాయి ఇంకా ముచ్చట్లు, అవన్నీ కూడా మీకు అందిస్తాను. చూడండి జర ఫస్ట్ అయితే వాడి సిగ్గు చూడండి. వాడి సిగ్గు చూసి కామెంట్ చేయండి ఎట్లుందో. వాడి సిగ్గు గురించి మాట్లాడుకుందాం ఈ రోజు సరదాగా. వాడి సిగ్గును చూసి కామెంట్ చేయండి మీరు. మాట్లాడతారా? కేసు కోర్టులో ఉంది, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసులకు సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. ఇప్పుడు మీతో పాటు ఉన్న అమ్మాయి ఇక్కడ ఉంది, మీతో పాటు భార్య నాతోనే ఉంటది. జైలు కూడా మీతో పాటు వస్తుందా?